ఇంకా చాంబర్ ఎక్కడ ఇచ్చారు? ఇక్కడ కూడా ఇచ్చారు కదా, ఓన్లీ చాంబర్ కూడా ఇచ్చారు. టాప్ సైడ్ అండ్ బాటమ్ సైడ్ ఇక్కడ ఫేస్ సెలెక్ట్ చేసాం కాబట్టి టోటల్ చాంబర్ అనేది అప్లై అయిపోయింది ఆటోమేటిక్. సో పార్ట్ 3 సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ పార్ట్ 50 mm విడ్త్, హైట్ 160, యాంగిల్ 70. కంట్రోల్ M, ఓకే. Select any one plane, select one line. Two sides then also next to loan and కాబట్టి డైరెక్ట్ వచ్చేస్తుంది ప్లేస్ ఆఫీస్ ఆఫ్ 50. పార్ట్ నెంబర్ 4. నెక్స్ట్ పార్ట్ నెంబర్ 5. అక్కడ మనం రివాల్వ్ ఆప్షన్ చూసుకోవచ్చు. రివాల్వ్ బాక్సెస్ లైన్ సెలెక్ట్ చేసుకొని షేప్ అనేది డిజైన్ ఓన్లీ హాఫ్ అనేది కన్సిడర్ చేసుకుంటుంది. హాఫ్ కన్సిడర్ చేసి ఆటోమేటిక్ maximum 80 is maximum 80 is 40 means 25 and 50 30 అనేది ఓవర్ ఫైనల్ 50 ఇక్కడ fully defined sketch was converted. Then click on exit. Select this axis. Front side లో ఒక చాంబర్ ఉంది. ఈ చాంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రంట్ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇది ఇచ్చారు 10 into 40. నెక్స్ట్ ఇంకొక హోల్ ఒకటి లెఫ్ట్ ఉండాలి. నెక్స్ట్ ఏదైనా ప్లేన్ సెలెక్ట్ చేసుకోండి. టాప్ ప్లేన్ diameter వచ్చేసి 12. నెక్స్ట్ అలైన్మెంట్ చెక్ చేస్తాం. ఈ సెంటర్ ఇక్కడ ఆరిజిన్ పాయింట్ ఎగ్జాక్ట్ హారిజాంటల్ గా ఉండాలి. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ అండ్ ఎనీ వన్ రిఫరెన్స్ లైన్ 72 ఇక్కడ 72 ఎంటర్. ఇది ఫుల్లీ డిఫైన్డ్ స్కేల్. Then go to features, click on extrude. Do on both sides. Do all అంటే ఓన్లీ వన్ సైడ్ వస్తుంది. బోత్ తీసుకుంటే టూ సైడ్స్ ప్లేన్ గా తీసుకున్నాం. సేమ్ పార్ట్ నెంబర్ 5. This is part number 6.
రివాల్వ్ బాల్ బేస్ రివాల్వర్ చేయొచ్చు, లేదు అంటే ఎక్స్ట్రా బాల్ బేస్లో కూడా చేసుకోవచ్చు. ఎక్స్ట్రా బాల్ బేస్లో చేస్తున్నాను, ఇంతకుముందు రివాల్వ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రాలో చేస్తున్నాను. సో ఫస్ట్ డయామీటర్ ఎంత ఇచ్చాను, 16 డయామీటర్. thickness of this 7. Then again, total space 12. It should go this. ఇక్కడ రీబిల్డ్ ఆప్షన్ ఉంటుంది. సో రీబిల్డ్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ రీజనరేట్ అవుతుంది క్యాల్కులేషన్. అన్ని పార్ట్స్ క్రియేట్ అయిపోయింది. గో విత్ అసెంబ్లీ కంట్రోల్ సెలెక్ట్ అసెంబ్లీ రికాన్ అవుతుంది. ఫస్ట్ బేస్ పార్ట్ ఏదైతే ఉందో ఆ బేస్ పార్ట్ తీసుకున్నాను. ఇక్కడ క్లిక్ చేయాలి లెఫ్ట్ సైడ్ లో మీరు డైరెక్ట్ ఆబ్జెక్ట్ స్పేస్ నాట్ రొటేట్ రెస్పెక్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఎక్స్ రొటేట్ అవ్వాలా లేదంటే వై రొటేట్ అవ్వాలా జెడ్ యాక్సిస్ టు రొటేట్ అవ్వాలా అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెన్షన్ ప్లేస్ చేయండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి దాని కోసం ఇన్సర్ట్ కాంపోనెంట్ లో నెక్స్ట్ పార్ట్ చేయండి. పార్ట్ నెంబర్ 1 ఏం కావాలి, పార్ట్ నెంబర్ 2 కావాలి. పార్ట్ నెంబర్ 2 ఇన్సర్ట్ కాంపోనెంట్ పార్ట్ నెంబర్ 4 అదే ఇన్సర్ట్ కాంపోనెంట్ పార్ట్ నెంబర్ 5 అదే ఇన్సర్ట్ కాంపోనెంట్ పార్ట్ నెంబర్ 6 కాంపోనెంట్ అనేది డూప్లికేట్ కావాలి అంటే మీకు ఫోల్డర్ కంట్రోల్ కీ హోల్డ్ చేసి ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయండి. ఓకే, మీకు డూప్లికేట్ అవుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ప్లేస్ చేయాలి. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది మూవ్ చేయడానికి రాదు. సెలెక్టెడ్ కాంపోనెంట్ ఇస్ ఫిక్స్డ్. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ దిస్ వన్ రైట్ క్లిక్ చేసి ఫ్లోట్ ఆప్షన్ ఉంటుంది. ఫ్లోట్ ఇప్పుడు ఇది మూవ్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా ఒకటి కంపల్సరీ ఫిక్స్ చేయాలి. సో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఫిక్స్ చేయాలి. ఇదనే కాదు, మీకు ఏదైతే ఫిక్స్ చేయాలనుకుంటారో అది ఫిక్స్ చేయండి. ఓకే, సో ఇది వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ బాటమ్ సర్ఫేస్ ఈ టాప్ సర్ఫేస్ తో అలైన్మెంట్ లో ఉండాలి. సో గో టు మెయిన్స్, సెలెక్ట్ దిస్ టాప్ సర్ఫేస్, దెన్ సెలెక్ట్ దిస్ బాటమ్ సర్ఫేస్. ఈ రెండు సెలెక్ట్ చేసి జనరల్ గా మనకి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చదువుకున్నాను. 6 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏంటి అది? ఎక్స్ వై జెడ్ ఉంటాయి. ఒక్కొక్కదానికి ట్రాన్స్లేషనల్ రొటేషనల్. ట్రాన్స్లేషనల్ లో 3 ఉంటాయి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ డైరెక్షన్ లో మూవ్ చేస్తుంది. లేదు అంటే రొటేషనల్ అబౌట్ ఎక్స్ అబౌట్ వై అబౌట్ జెడ్. ఇక్కడ మనం కన్స్ట్రైన్ చేయగానే ఇది ఇంకా రొటేట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ ఇట్ ఈస్ కన్స్ట్రైన్, అంటే వై డైరెక్షన్ లో మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ ఎక్స్ డైరెక్షన్ లో మూవ్ అవ్వచ్చు, లేదు అంటే జెడ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది చూడండి, ఎక్స్ వై జెడ్ డైరెక్షన్. సో ఈ 3 డైరెక్షన్స్ లో వై డైరెక్షన్ లో మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఈ సర్ఫేస్ కి ఆ సర్ఫేస్ కాంటాక్ట్ లో ఉండాలని చెప్తున్నాం. అంటే ఇంకా అది మూవ్ అవ్వదు, రైట్? సో ఇంకా ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి? 2 డైరెక్షన్స్ ని కన్సిడర్ చేయాలి. సో ఈ ఫేస్ కి మధ్యలో సమ్ డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ ని మనం మెన్షన్ చేయాలి. గో టు మేట్స్ లో డిస్టెన్స్ మేట్ ఉంటుంది. డిస్టెన్స్ మేట్ సెలెక్ట్ చేసుకొని ఈ సర్ఫేస్ అండ్ ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఈ రెండింటి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉండాలి అబ్జర్వ్ చేయండి. టోటల్ 180 విడ్త్, టోటల్ విడ్త్ 180 లో ఈ ఆబ్జెక్ట్ పార్ట్ నెంబర్ 3, పార్ట్ నెంబర్ 1 థిక్నెస్ ఎంత ఇచ్చారు? 20 mm ఇచ్చారు. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్స్ ఇక్కడ 20 mm ఉంది, ఇక్కడ 20 mm ఉంది. ఈ రెండు పార్ట్స్ కి మధ్యలో 20 mm ఉంది. అంటే టోటల్ ఎంత వెళ్ళిపోయింది? 60 వెళ్ళిపోయింది. సో 180 లో 60 తీసేస్తే 120 మిగులుతుంది. 120 2 సైడ్స్ 60. దీంట్లో అసెంబ్లీ డిజైన్ లో డిస్టెన్స్ అయితే 60 అనేది మెన్షన్ చేయాలి. 60 మెన్షన్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇవ్వాలి. దెన్ ఇట్ సైడ్ కూడా సేమ్, కొంచెం ఈ డైరెక్షన్ లో తీసుకుని దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆబ్జెక్ట్ ఐదర్ ఇట్ సైడ్ 20 అని ఇవ్వచ్చు, లేదు అంటే ఈ సైడ్ లో ఇచ్చినప్పుడు 60 అని ఇవ్వచ్చు. సో అది మీరు ఏం ఇస్తారో మీరు సెలెక్ట్ చేస్తారు. ఫేస్ టు ఫేస్ 60.
ఉంటుంది, ఓన్లీ దీనిపైన ఒక డైరెక్షన్లో మాత్రమే మూవ్ అవుతుంది, ఈ డైరెక్షన్ని కూడా రెస్ట్రిక్ట్ చేయాలి. సో ఈ ఎడ్జ్ లెంత్ ఎంత ఉంది, ఇక్కడ ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ లెంత్ 280. ఓకే, బాటమ్ సైడ్ ఆబ్జెక్ట్ లెంత్ ఎంత 300. సో 300 ఇది 280. అంటే దీన్ని ఎగ్జాక్ట్లీ మిడిల్లో పెట్టాలంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎంత వదిలి పెట్టాలి, 10 mm వదిలి పెట్టాలి. ఓకే, సో ఈ సర్ఫేస్కి ఈ ఎడ్జ్కి మధ్యలో 10 mm డిస్టెన్స్ 10 mm ఇచ్చేసాం. దీనికి టిక్ మార్క్. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఇచ్చాం కాబట్టి ఈ ఎడ్జ్ అండ్ ఇక్కడ ఈ ఎడ్జ్ కోయిన్సైడ్ చేసుకోవచ్చు, అంటే ఒకటే అలైన్మెంట్లో వస్తుంది. సేమ్ టైంలో ఈ రెండు ఎడ్జెస్ వచ్చేస్తాయి. సో ఇది కన్స్టెంట్ అయిపోయింది, ఇంకా మూవ్ అయ్యే ఛాన్సే లేదు అసలు. నెక్స్ట్ ఇవన్నీ తీసుకెళ్ళి ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ సిలిండ్రికల్ పార్ట్ ఉంది, సిలిండ్రికల్ పార్ట్లో యాక్సిస్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా సిలిండ్రికల్ పార్ట్లో యాక్సిస్ ఉంటుంది. ఈ రెండు యాక్సిస్ కోయిన్సైడ్ చేయాలి. ఓకే, కోయిన్సైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది ఏ యాంగిల్లో ఉండాలని సెలెక్ట్ చేస్తాం. చూడండి కోయిన్సైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఓన్లీ ఈ డైరెక్షన్లో మాత్రమే మూవ్ అవుతుంది. యాక్సిస్ ఇచ్చినప్పుడు 2 డైరెక్షన్స్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. ఓకే, ఇలా మూవ్ అవుతుందంటే ఫ్రంట్ ఫేస్ అండ్ ఈ ఫ్రంట్ ఫేస్ ఈ రెండు కాంటాక్ట్లో ఉంటాయి. ఓకే, రెండు కాంటాక్ట్లో నెక్స్ట్ ఇక్కడ లాక్ చేయాలి. లాక్ చేయడానికి ఈ సర్ఫేస్ ఈ సర్ఫేస్ రెండు తీసుకొచ్చి ఓకే కోయిన్సైడ్ అయింది. ఇప్పుడు ఇది ఇలా పాజిబుల్ అవుతుంది, ఇంకా లోపలికి పాజిబుల్ అవుతుంది. ఇక్కడ వరకు కన్స్ట్రక్ట్ అవ్వాలి.